కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా యువత నిలదీయాలని తమ పార్టీ యువజన విభాగానికి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ యువజన విభాగం ప్రతినిధిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే మంచి పలకరింపు కూడా ముఖ్యమని, అప్పుడే నాయకులుగా ఎదుగుతారని జగన్ చెప్పుకొచ్చారు. 67 స్థానాలు 2014లో గెలిచినాం. మళ్ళా 23 మందిని దాంట్లో పోచింగ్, మళ్ళా మనల్ని పార్టీని వీకెన్ చేయడం కోసం అని చెప్పి 9 మంది ఎంపీలు గెలిస్తే 3 ఎంపీలను పోచింగ్, 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలు పోచింగ్. కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ 2019 వచ్చేసరికి అదే మొట్టికాయలు వేసాడు. మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే, వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే 23కే పడ్డాయి. ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి. నేను చెప్పేది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ విషయాలు అందరూ కొత్త వాళ్ళే. కొత్తదనానికి విలువ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వస్తుంది. ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు, ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు. అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ఈ 3 చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పెరగాలి అని అంటే నేను చెప్పిన ఈ 3 గుణాలు లేకపోతే ఎవరూ పెరగరు. ఈ 3 గుణాలు ఉండాలి. ఈ 3 గుణాలను పెంచుకోవాలి. పెంచుకున్న దాంతో అసెస్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇదొక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ రోజు నుంచి 6 months టైం తీసుకోండి. మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి. గ్రామ కమిటీసు, మండల్ కమిటీసు, మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి, బుర్ర పెట్టండి. కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి. ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి. వైఎస్ఆర్సీపీ ప్రతి గ్రామంలో ఉంది. సిమిలర్లీ